ప్రభునామన చేరువచ్చిన మీకు అందరూ కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు. గడిచిన కాలమంతా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడి ఆరాధనలో పాల్పంచుకోవడానికి మనకు ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాళ్ళం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే ధ్యానాంశం క్రైస్తవ సహవాసంలోని ప్రత్యేకత 4వ భాగం ఒకే ఆత్మవరాలు. దీనికి సంబంధించి ఒక రెఫరెన్స్ చూద్దాం. రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 27వ వచనం. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి, వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయంలో వీరి వీరి పనిని ముగించి ఈ ఫలమును వాళ్ళకి అప్పగించి ఉన్నారు. ఫలాన్ని వాళ్ళకి అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే దాని ముందు వాక్య 26వ వచనంలో చూస్తే, ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో పేదలైన వారి నిమిత్తము యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో పేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడి అక్కడ పరిశుద్ధులు వాళ్ళకి క్షేమాభివృద్ధి కలగాలంటే వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక రూపంలో ఆర్థిక సహాయం కావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దానిలో మామూలుగా పాత నిబంధన కాలంలో అక్కడ ఏం చేశారంటే దశమ భాగాలు ఇచ్చారు. ఎవరంటే లేవీలు, వాళ్ళు యాజకత్వం వహించడానికి లేవీలు ఎంపిక చేయబడ్డారు. కాబట్టి లేవీలు బ్రతకాలంటే వాళ్ళకి దశమ భాగాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల ఏంటంటే అక్కడ దశమ భాగాలు తీశారు. అయితే కొత్త నిబంధన కాలంలో శ్రేష్టమైనటువంటి ప్రతి ఇవి మనలో పొందినటువంటి శ్రేష్టమైన ప్రతి భాగం దేవునికి ఇవ్వమని దీనిలో కొత్త నిబంధనలు చెప్పబడింది. అయితే ఇక్కడ ఏంటంటే పరిశుద్ధులు వాళ్ళ క్షేమాభివృద్ధి కలగాలంటే ఏం చేయాలంటే వీళ్ళు యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల్లో పేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము సందా వేయని ఇష్టపడరు. ఆ వేసిన సందాన్ని ఏం చేస్తారంటే అవును వారు ఇష్టపడి దాన్ని వారు ఇష్టపడి దాన్ని చేసిరి వీరికి రుణస్తులు. వారు ఎవరు రుణస్తులు? కష్టపడి సంపాదించిన వాళ్ళు కాదు. ఎవరైతే పొందుతారో వాళ్ళు వీరికి కష్టపడి ఇచ్చిన వారు రుణస్తులు. ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయాల్లో పాలివారై ఉన్నారు. అంటే ఆత్మీయ వీళ్ళు ఎదగాలి. ఆత్మీయులే దీనిలో మనకి 1 యోహాను 3వ యోహానులో 2వ వచనంలో చెప్తాడు, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లని కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, శారీరకంగా మానసికంగా స్వస్థ కలిగి ఉండాలి. అప్పుడు మనం కీర్తన ఏం చేయగలుగుతాడు? ఆత్మీయంగా బలపరచబడగలుగుతాడు. ఆత్మ సంబంధించిన విషయాల్లో పాలుభాగస్తులు కాగలుగుతారు. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఎట్లానగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయాల్లో పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయాల్లో వీరి ఈ పని ముగించి ఫలం వారికి అప్పగించారు. అంటే శరీర సంబంధం ఆత్మీయంగా వాళ్ళు బలపరచబడుతున్నారు కాబట్టి శరీరంగా కూడా బలపరచబడిన వాళ్ళు కలెక్ట్ చేసిన సంతా తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారు శారీరక పోషణ కోసం. ఆత్మ పోషణ కోసమైనా వీళ్ళు ఆత్మీయంగా కార్యక్రమాలు చేస్తున్నారు. శరీర పోషణ నిమిత్తం వీళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంటారని వాళ్ళకి సహాయం చేయటం. మాసిదోనియా వాళ్ళు ఎవరు అకయా వారు కొంత సొమ్ము చందా వేసి వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడ్డారు. తర్వాత ఇక్కడ ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేటప్పటికి దీనిలో రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25-29 చూద్దాం. రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. 27వ వచనం. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్టు ఇజ్రాయెల్ జనులందరూ రక్షించబడతారు. సువార్త విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు కానీ ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏర్పాటు విషయంలో పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. తర్వాత ఏలనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడ్డు. మీరు గతకాలం ముందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణ బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తం ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అంటే అవిధేయులుగా ఉన్నవాళ్ళు కరుణ పొంది విధేయులుగా మార్చబడాలి. తర్వాత దీనిలో
హెబ్రీలు రాసిన పత్రిక 10:17 దీనిలో ఇంకొక విషయం ఏంటంటే దేవుని కృపావరాల విషయంలో పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడు. ఆయన ఇచ్చే కృపావరాల విషయంలో విధేయులైన వారికి కృప అనేటువంటిది ఉచితంగా ఇచ్చేటువంటిది కదా. రోమిలు రాసిన పత్రిక ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2:8 చెప్తాడుగా. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 2:8 మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు మనం ఉచితంగా ఇచ్చినటువంటి వరమే కృప అనేది. కృప అంటే ఏంటంటే ఎవరి అర్హత లేని వారికి దేవుడు ఇచ్చేటువంటి చూపేటువంటి కృప దేవుడు ఇచ్చేటువంటి దీవెన, అదే కృప. అసలు అర్హుడు కాడు, ఎట్టి పరిస్థితుల్లో అర్హుడు కానివాడు కూడా దేవుడు కరుణించి అతనికి ఏం చేస్తాను, కృపను దయచేస్తాడు. దీనిలో మనకు రోమిలు రాసిన పత్రికలో 15 27 వచ్చిన తర్వాత ఇంకోటి హెబ్రీలు రాసిన పత్రిక 10:17 కూడా చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 10:17 వారి పాపములను వారి అక్రమములను ఇక అన్నిటికీ జ్ఞాపకం చేసుకుని. ఇంతకుముందు వీళ్ళు పాపిష్టులై ఉన్నారు. ఇంతకుముందు దీనిలో మనం చెప్పినట్లుగా హెబ్రీలు రాసి దీనిలో 15:20 రోమిలు రాసిన పత్రిక 15:27 రోమిలు రాసిన పత్రిక 15:27 చెప్పినట్టుగా 15:27 రోమిలు రాసిన పత్రిక 15:20 కాదు, 11:25 జరుగుతుంది. రోమిలు రాసిన పత్రిక 11:25 వచ్చినాడు. 27 వచ్చిన చూద్దాం ముందు. 27 నేను పాపం 27 వచ్చినాడు 11:27 నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్టు ఇజ్రాయెల్ జనులందరూ రక్షించబడదు. స్వార్థ విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు, కానీ ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసిన దేవుని యొక్క సంతతి అదంతా. అందులో స్వార్థ విషయమైతే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు, కానీ ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలైనా అంటే వీళ్ళు స్వార్థ విషయం శత్రువులు అంటే వాళ్ళు రక్షింపబడాల. అందువల్ల ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. పితరులు అంటే వీళ్ళంతా పితరులు కూడా ఇదే కదా. తర్వాత ఏలైనగా దేవుడు తన కృపావరం విషయంలో పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడ్డు. మీరు గతం కాలం ముందు దేవునికి అవిధేయులు ఉన్నారు. అంటే వీళ్ళు ఇంకా రక్షణ పొందలా, దేవుని దగ్గరికి రాలా, అవిధేయులు ఉన్నారు. ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడుతుంది. అంటే అవిధేయులు కృప వస్తుంది దేవునికి. పాపం వెంబడి పాపం వచ్చినట్లే కృప వెంబడి దేవుని కృప వెంబడి కృపడే విస్తరించబడుతుంది. అందువల్ల వీళ్ళు ఇంకా అవిధేయులుగానే ఉన్నారు, పాపంలోనే ఉన్నారు. వాళ్ళు విధేయులుగా అంటే దేవుడు వాళ్ళ మీద కరుణ చూపించాడు, కృప చూపించాడు. తర్వాత దీని పక్క విషయం అటువల్లనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందిన నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులు ఉన్నారు. అంటే దేవుని యొక్క కృప ఇంకా పొందటానికి నిమిత్తం ఇంకా అవిధేయులుగానే ఉన్నారు. విధేయులుగా మారినప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా వారసులుగా చేర్చబడతారు. అందువల్ల ఇక్కడ ఏంటంటే హెబ్రీలు రాసిన పత్రిక 10:17 అదే చెప్తాడు. హెబ్రీలు రాసిన పత్రిక 10:17 వారి పాపములను వారి అక్రమములను ఎక్కువ అన్నిటికీ జ్ఞాపకం చేసుకున్నాను. వాళ్ళు ఇంతకుముందు పాపంలోనే ఉన్నారు, ఇంకా దేవునిలోకి రాల. అందువలన వారి ఆ పాపములను వారి అక్రమములను ఇంకన్నట్టుని జ్ఞాపకం చేసుకున్నాను అని ప్రభు చెబుతున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహార బలి ఇకను ఎన్నడూ ఉండదు. క్షమింపబడిన తర్వాత పాప పరిహార బలి ఉండదు. తర్వాత దీనిలో యెషయా 43:25 యెషయా 43:25 అని చెప్తాడు. యెషయా 43:25 నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను ఇంకా జ్ఞాపకం చేసుకున్నాను. నీ పాపములను ఇంకా నేను కూడా జ్ఞాపకం చేసుకొని చెప్తాడు. తర్వాత దీనిలో తనకు తానే మన పాపాలను క్షమిస్తున్నాడు.
ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి దీనిలో 32 అధ్యాయం, దీనిలో యెషయా 32 అధ్యాయంలో కీర్తన 32 అధ్యాయంలో చూద్దాం. కీర్తన 32 అధ్యాయంలో ఏం చెబుతాడంటే, తన అతిక్రమంలో పరిహారం పొందినవాడు, తన పాపం ప్రాయశ్చిత్తం పొందినవాడు ధనుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధనుడు. ఆత్మలో కపటం లేనివాడు ధనుడు. ఆత్మలో కపటం లేవాడు, కపటం ఉండకూడదు ఆత్మలో. అందువల్ల ఇక్కడ దీనిలో ఏమంటాడు, తన అతిక్రమంలో పరిహారం పొందినవాడు, తన పాపం ప్రాయశ్చిత్తం పొందినవాడు ధనుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధనుడు. ఆత్మలో కపటం లేనివాడు కూడా ధనుడు. అందుకని ఏం చేయాలంటే మన పాపాలను మనం ఒప్పుకోవాలి. అతిక్రమం దాచిపెట్టినవాడు వర్ధాళ్ళు, ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందుతాడని మన పాపాలను మనం ఒప్పుకోవాలి. పాపాలను ఒప్పుకోవాలంటే ఏం చేయాలి, ప్రభు నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే సమస్త దుర్నీతి నుండి మన పాపాలను దుర్నీతి నుండి మన పాపాలను విడిపిస్తాడు. అప్పుడు అందుకని ఇక్కడ ఏంటంటే ఈయన ఏమంటాడంటే, నేను నా చిత్తానుసారముగా అతిక్రమలను తుడిచివేస్తున్నాను, నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకున్నాను, నాకు జ్ఞాపకం చేయి, నీ పాపంలోకి ఇంకెప్పటికి నేను జ్ఞాపకం చేసుకోను. తర్వాత కీర్తనలు 51:9 చూద్దాం. కీర్తనలు 51:9, 51:9 కూడా, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నీ తుడిచివేయం, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయం. దావీదు కోరుకుంటున్నాడు, చేసిన పాపానికి పశ్చాత్తాపడుతూ నా పాపములకు విముఖుడవు కమ్ము. విముఖుడు అంటే నా పాపములకి నా వైని దృష్టి ఉంచితే నేను బ్రతికే పరిస్థితి లేదు, అందువల్ల నేను శోధనలో పడిపోతా. నా పాపములు విముఖుడు కమ్ము, నా దోషములు తుడిచేయి. నా దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. అంటే దావీదు భక్తుడు వేడుకుంటున్నాడు, ప్రభువుని వేడుకుంటున్నాడు. అప్పుడు తర్వాత ఇంకో విషయం ఏంటంటే, కీర్తన ఎఫెసీ 1:6 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 ఏం చెబుతాడంటే, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని కృపా మహేశ్వర్యమును బట్టి ఆ ప్రియయందు ఆయన రక్తం వలన మనకు విమోచనను, అనగా మన అపరాధముల క్షమాపణను కలిగి ఉన్నది. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్ప చొప్పున తన చిత్తమును గురించి మర్మములు మనకి తెలియజేస్తాడు. తర్వాత ఇక్కడ ఏంటన్నమాట, ఇక్కడ మనకి మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తు ఏర్పరచుకున్నాడు. దేవుని తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే, యెషయా రాసిన యెషయా 43:11 కూడా ఇదే చెబుతాడు. ఇంకోటి యెషయా 43:11 నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేనే యెహోవాని, నేను తప్పితే నీకు ఇంకో వేరొక రక్షకుడు లేడు. 44:6 ఏం చెబుతా అంటే, 44:6 ఇజ్రాయెల్ రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మొదటివాడును కడపటివాడును, నేను తప్ప ఏ దేవుడు మీకు లేడు. నేను తప్ప మీకు ఏ దేవుడు కూడా లేడు. దీనిలో చెప్తాడు, నేను తప్ప నీకు నిర్గమకాండంలో 10 కమాండ్మెంట్స్లో చెప్తాడు, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. కాబట్టి అందువల్ల ఇజ్రాయెల్ రాజైన యెహోవా వారి విమోచకుడై సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. ఎవరికి? ఇజ్రాయలీస్కి విమోచకుడు. విమోచకుడు అంటే బానిస బ్రతుకుల నుంచి వాళ్ళు విమోచించి పాలు తేనె దేశానికి నడిపిస్తాడు. అలాంటి సైన్యాధిపతి యొక్క దేవా ఏమని సెలవిస్తున్నాడంటే, మొదటివాడును కడపటివాడు నేను తప్ప ఏ దేవుడు నీకు ఉండటానికి వీల్లేదు. నువ్వు ఏ దేవుడిని పూజించడానికి విగ్రహారాధన ఆయనకు విరోధం. విగ్రహారాధన విరోధం ఏంటంటే సంఖ్యాకాండం 23:
ఆయనకి విగ్రహారాధనకి ఆయనది చాలా దూరం, విగ్రహం చాలా దూరం. అందులో ఇక్కడ దీనిలో మనం చెప్తాడు కదా, భయప్రవక్తని హెజ్బేల్, ఆబు హెజ్బేల్ ఉన్నారు కదా, హెజ్బేల్ భయప్రవక్తను పూజిస్తుంది, వాళ్ళని పెంచి పోషిస్తే భయప్రవక్తను. దేవునికి విరోధం. ఏం చేస్తాడంటే వాళ్ళ భయప్రవక్త మొత్తాన్ని చంపేస్తాడు. వాళ్ళు విగ్రహారాధన దేవునికి దూరం. తర్వాత దీనిలో విగ్రహారాధన కారణంగానే తాంత్రికుల మాత్రులను విచారించడం కారణంగా సౌలు కూడా తను చివరి జీవితంలో తను ముందు ప్రేమించి సౌలును రాజుగా, ఇశ్రాయేల్ దేశాన్ని రాజుగా ఏర్పాటు చేస్తాడు. చివరికి వచ్చేటప్పుడు దేవుని విచారించకుండా మంత్రులను తాంత్రికులను విచారించడం కారణంగా వాళ్ళు విచారించడం అతను ఏం చేస్తాడంటే చివరికి మొత్తపడతాడు, చచ్చిపోతాడు, సూసైడ్ చేసుకుంటాడు తనకైతేనే. తర్వాత దీనిలో 1 కొరింథీయులకు రాసిన 9వ అధ్యాయం 11వ వచనంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన 11వ వచనంలో, మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలమును కోసుకొనుట గొప్ప కార్యము. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు, ఆత్మ సంబంధమైన ఫలాలు, ఆత్మ ఫలాల గురించి మనం దీనిలో గలతీయుల రోజు చెప్తారు. చూడండి ఒకసారి, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశజ్ఞానం. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాస్తోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే ఇక ఆత్మఫలాలు, మనలో ఆత్మఫలాలు, అది ఆత్మ సంబంధమైనటువంటి మేము విత్తి ఉండగా, ఆత్మ సంబంధమైన విత్తనములు మేము విత్తున్నామంటే ఆత్మఫలాలు వాళ్ళలో రగులు కొలిపారు, వాళ్ళు పెంపొందింపు చేశారు. ఆత్మఫలాలు ఏంటంటే ప్రేమ, సంతోషం, వాళ్ళకి ప్రేమ కలిగి ఉండటం, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండటం, సంతోషంతో జీవించటం, సమాధానం కలిగి ఉండటం, దీర్ఘశాంతం, అవతల వాళ్ళు మనకు ఇబ్బంది పెట్టినా కూడా కోపపడకుండా దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటాం. దీర్ఘశాంతం అంటే ఎక్కువ అసలు దాని గురించి ఏంటంటే శాంతం కలిగి ఉంటాం, శాంతి సమాధానాలు కలిగి ఉండటమే. తర్వాత దయాళుత్వం, వాళ్ళ పట్ల దయాళు కలిగి ఉండాలి మనం. దయాళుత్వం, మంచితనం, ఎదుటి వాళ్ళ పట్ల ఎట్లా ఉండాలంటే చెడు స్వభావం కాదు, మంచితనం కలిగి, కల్మషం కపటంతో కూడిన మనసు కాకుండా ప్రశాంతమైన మనసు కలిగి వాళ్ళతో ప్రేమ కలిగి ఉండాలి. విశ్వాసం, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. సాత్వికం, నెమ్మది కలిగిన మనసు, ఆశ లేకుండా ఉంటారు. ఆశ లేకుండా అంటే అత్యాశపరుడైనటువంటి మగాడు, అత్యాశ, దురాశ, దుఃఖమును చేటు. వాడు ఆస్తితో మరలుకొల్పడం ఏం చేస్తాడంటే పాపం, మరణం కలుగుతుంది వాడికి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెబుతాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ దురాశ గర్భం ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కంటది. దురాశ పనికిరాదు, ఆశ ఉండొచ్చు కానీ దురాశ పనికిరాదు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే 2 రాజులు 5వ అధ్యాయం 10 నుంచి 11, 2 రాజులు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయం 10 నుంచి దీనిలో 9 ఎలీషా, నువ్వు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు శుద్ధుడు అవుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని, ఇక్కడ ఏం చేస్తానంటే నయమాను కుష్ఠరోగి. నయమాను కుష్ఠరోగి. దీనిలో ముందు కొంచెం వచనాలు చూద్దాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయం కలుగు చేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టి గనుడై దయ పొందిన వాడాను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండను కానీ అతడు కుష్ఠరోగి. అందుకని కుష్ఠరోగి స్వస్థ కోసం ఏం చేస్తాడంటే దీనిలోకి వస్తాడు. అక్కడికి 1 రాజులు 10వ వచనంలో చూద్దాం. ఎలీషా
ఎలీషా ఏం చెప్తాంటే, నువ్వు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడవద్దువని అతనితో చెప్పుటకు ఓ దూతను పంపాను. అంటే ఎలీషా బయట రాలా, ఈ రాజు వచ్చి ఇంటి ముందు ఉన్నాడు కానీ ఎలీషా బయట రాలా. అది కూడా చూద్దాం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిల్చుండగా ఎలీషా, నువ్వు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు శుద్ధుడవద్దువని అతనితో చెప్పుటకు ఓ దూతను పంపాడు. ఎలీషా బయట రాలా. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగి పోయి ఇట్లా నేను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చేయి రోగముగా ఉన్న నా స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మాన్పులను నేను అనుకుంటాను. అంటే నన్ను ముట్టి కుష్ఠరోగం స్వస్థ చేస్తాడని అనుకున్నాడు. ఆయన అనుకున్నట్టు కాదు. ఇక్కడ దమస్కు నందైనా నాకు అతను ఏమనుకుంటా అనుకొని ఏమంటాడంటే, దమస్కు నదులైన అబనాయును ఫర్ఫరును ఇజ్రాయెల్ దేశంలో నదులన్నింటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడిగా తిరిగి వెళ్ళిపోయారు. అయితే మార్గ మధ్యంలో ఏం చేస్తాడంటే, సేవకుడు ఏం చేస్తాను దగ్గర దాసుల్లో ఒకడు ఏమంటాడంటే, వచ్చిన ఆయన ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమని నియమించినాళ్ళ నువ్వు చేయకుందువా? అయితే ఆయన స్నానం చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే, వీడు పశ్చాత్తాపడతాడు. అది పోయి దైవజనుడు చెప్పినట్లుగా యొర్దాను నదులు 7 మార్లు మునుగ్గా అతని దేహం పసిపిల్ల దేహం వలనైనని అతను శుద్ధుడండి. ఇక్కడ పర్ఫరా నదులు ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఇది అవుతాడు, సీరియస్ అవుతాడు కదా. అబనాయును ఫర్పరును ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాయి. అవి ఇటుకంటే శ్రేష్ఠ మంచి నదులు కాదా, అందులో మునిగితే శుద్ధుని కాదా అని అనుకుంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే నయమానికి యొక్క విశ్వాసానికి పరీక్ష. ఇక్కడ నువ్వు పోయి నదిలో మునగమంటాడు. ఈయన వచ్చి ముట్టి స్వస్థ చేయాల్సిన అవసరం, నదిలో పోయి మునగమంటాడు. యొర్దాను నదిలో 7 మార్లు మునగమంటాడు. ఈయన అంతకుముందు ఇతను ఏం చేస్తాడు, దీన్ని గర్విస్తాడు. నేను ఇక్కడికి వచ్చి అడిగితే నా దగ్గరికి వచ్చి ముట్టి స్వస్థ చేయొచ్చు కదా, నన్ను ఎట్లా చెప్తాడంటే మా దగ్గర సిరియాలో లేవా, నదులు మంచిగా ఉన్నాయి కదా, అందులో మునిగితే స్వస్థ పొందనా అనుకుంటాడు. కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే అనుకొని తిరిగి వెళ్ళిపోతుంటే సేవకుడు ఏం చేస్తాడంటే, అయ్యా నీకైతే పెద్ద బహుమానం అంటే ఇవ్వమంటే ఇస్తావు కదా, ఒక మాట ఏమన్నాడు, నదిలో మునిగి శుద్ధి పొందమన్నాడే కదా, వేరే ఏమనలేదు కానీ అంటే, అప్పుడు దాసుడు చెప్పినట్లుగానే పోయి దానిలో మునుగుతాడు. 7 సార్లు మునుగుతాడు. 7 సార్లు మునిగి అప్పుడు శుద్ధులు అవుతుంది, కామన్ దానికంటే మేలు కదా అని చెప్పాను. అప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లుగా యొర్దాను నదులు 7 మార్లు మునుగ్గా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతి శుద్ధుడు. ఆయన పసిపిల్ల దేహం కూడా అంటే దేవునికి ఇతనికి ఉన్నట్టు ఆత్మీయ దీన్ని బట్టి స్వస్థను బట్టి ఈయన ఒక మాట సెలవిచ్చి నువ్వు పోయి స్వస్థ పొందమంటాడు. అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఈయన ఏం చేస్తాడంటే, అతడు తన పరివారంతో కూడా దైవజన్ దగ్గరికి వచ్చి అతని ముందు నిలిచే చిత్తగించుము, ఇజ్రాయెల్లోనున్న దేవుడు తాను తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా వద్ద బహుమానం తీసుకొనవలసినదిగా అతను చెప్పగా, అక్కడ మనకేం చేశారంటే వీళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళి ఎక్కడ దీనిలో మొట్టమొదటి వారికి ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రస్తులు ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలోనూ పాలువారున్నారు కనుక శరీర సంబంధ విషయంలో వారితో ఈ పని ముగించి ఆ ఫలమును వారికి అప్పగించిరి. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఈ ధనం పోగు చేసి తీసుకెళ్ళి ఏం చేశారంటే రోమ 15:20 రోమ 15:27 వీళ్ళు మాసిదోనియాలోను అక్కయ్య వారు ఏం చేశారంటే ధనం పోగు చేసి తీసుకొచ్చి అక్కడ ఇచ్చారు. ఈయన ఆత్మీయ శారీరకంగా బలపడ్డాడు కదా, స్వస్థ ఉందాడు కదా, అందుకని కృతజ్ఞతగా ఏం చేస్తాడు, ఇది ఇవ్వడానికి సిద్ధపడతాడు. అక్కడేమన్నా ఆత్మీయ బలపరచబడటం కోసం, ఆత్మీయంగా వీళ్ళ కార్యాలు జరగటం కోసం, వాళ్ళ శారీరక బలపడటం కోసం అక్కడ ఇచ్చాడు. ఈయన శారీరక శుద్ధిని ఉందాడు కాబట్టి కృతజ్ఞతగా ఈయనకి ఇవ్వమని చెబుతుంది ప్రవక్త శిష్యులు ఇవ్వటానికి ఈయన ఏం చేస్తాడనమాట,
5వ అధ్యాయం. యుద్ధాలు ముగిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు నీవు దాసుడైన యుద్ధ బహుమానం తీసుకోవాల్సిందిగా అతను చెప్పగా, అప్పుడు ఎలీషా తీసుకోడు. ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయెల్ దేవుడని యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకున్నా అని చెప్పాను. ఎవరి సన్నిధి నిలబడ్డాడు? దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దేవుని కార్యం చేశాడు. అందువలన ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయెల్ దేవుడని యెహోవా జీవము తోడు నేనేమి తీసుకున్నా ఆయనతో చెప్పాడు. అట్లా ఇతను ఏం చేశాడంటే ఆత్మీయంగా ఇతనుకున్నటువంటి దీన్ని బట్టి అతను శారీరకంగా బలపరిచాడు. శారీరకంగా బలపరిచిన దాన్ని బట్టి ఆయన ఏం చేశాడు, కొంత బహుమానం చూపాడు. కానీ ఎలీషా దానికి అంగీకరించాడు. తర్వాత ఫిలోమోను విషయంలో కూడా మనకు వచ్చిన విషయం దోదం. ఫిలోమోను విషయంలో కూడా దీనిలో 1వ అధ్యాయం 17-19 చూద్దాం. 17-19 వచనాల్లో, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినడలా. ఎవరితో చెప్తున్నాడు? పౌలు భక్తుడు ఫిలోమోనుతో చెప్తున్నాడు. ఇక్కడ మొట్టమొదటి వచనంలో ఏం చెప్తాడంటే, ఎవరిని గురించి చెప్తాడంటే, ఫిలోమోనుకి ఎవరి గురించి చెప్తాడంటే ఇక్కడ చెప్తాడు చూడండి. 9వ వచనంలో, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటా మరీ మంచిదనుకొని నా బంధకంలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిముని గురించి ఫిలోమోనుకి చెబుతున్నాడు. ఒకప్పుడు ఒనేసిము ఫిలోమోను దగ్గర ఉన్నాడు. ఫిలోమోను దగ్గర దొంగతనం చేసి ఏం చేస్తాడంటే పట్టుబడతాడు, బయట గెంటేపించబడతాడు. అయితే గెంటేయించబడి పౌలు ఏ సరసాల్లో అయితే ఉంటాడో ఆ సరసాల్లోనే పక్క సరసాల్లోనే వేయబడి ఉంటాడు. అప్పుడు పౌలుని బట్టి, పౌల్లో ఉన్నటువంటి దైవభీక్తిని బట్టి ఇతను కూడా ఆయన చేసి ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఒనేసిము కూడా ఆయన దగ్గర చేరి ఆయన కూడా రక్షణ పొంది పౌలు యొక్క శిష్యుడిగా చెరసాల్లో ఏర్పడతాడు, శిష్యుడిగా చేయబడతాడు. ఇక అప్పుడు దాని గురించి ఏం చేస్తాడంటే ఈ ఒనేసిముని గురించి ఫిలోమోనుకి లెటర్ రాస్తాడు. నా బంధకంలో నేను నా కన్న కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొంచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమయ్యేవాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడై అతన్ని నీ వద్దకు తిరిగి ప్రాణం వంటి వాడైన అతన్ని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచయం చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని నుంచుకొనవలనని ఇంటిని కానీ నీ ఉపకారం బలవంతము చేతనైనట్టుగా స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేటుకు నాకు ఇష్టం లేదు. అతడికి మీదట దాసుడిగా ఉండక దాసుడి కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడు కాన దీనిని 17వ వచనంలోకి వెళ్దాం. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతను కూడా చేర్చుకో. అతడు నీకు ఏ నష్టమైనా కలిగజేసిన ఎడల నీకు ఏమైనా రుణం ఉన్న ఎడల అది నా లెక్కలో చేర్చుకుంటా అంటే ఈయన ఇప్పుడు ఎట్లా రుణస్తుడు? ఆత్మీయంగా ఎవరు రుణస్తుడు? ఫిలోమోను పౌలు భక్తుడికి రుణస్తుడు, ఎందుకంటే ఆత్మీయంగా. అయితే ఆత్మీయంగా రుణస్తుడు కానీ శారీరకంగా ఇతనేం చేస్తాడు చూద్దాం. అతడు నీకు ఏ నష్టమైన కలుగు చేసిన ఎడల నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చును. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట రాయిస్తున్నాను, అది నేనే తీర్చును. అయినా నీ ఆత్మీయ నీవే నాకు రుణపడి ఉన్నావని నేను ఎలా చెప్పాలి? ఆత్మీయంగా నువ్వు నాకు రుణపడి, శారీరకంగా ఒకవేళ ఇప్పుడు నేను రుణమైతే కావచ్చు, నేను తీర్చుకుంటాను. ఇప్పుడు ఆత్మీయంగా నువ్వు నాకు రుణపడి ఉన్నావు. అందువల్ల ఏంటంటే ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభునందు నీ వల్ల నాకు ఆనందం కలుగునిమ్ము, క్రీస్తునందు నా హృదయములకు విశ్రాంతి కలుగజేయు. అట్లా ఇక్కడ ఏం చేస్తుందంటే ఆత్మీయంగా బలపరచడం వలన అవతల వ్యక్తి ఏంటంటే స్వస్థత పొందిన దాన్ని బట్టి బహుమానం ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. అది ఇక్కడది అనమాట. ఇది దానికి నువ్వు ఆత్మీయంగా నాకు రుణస్తుడు కాబట్టి నీ శారీరకనే రుణస్తుడైనా నా లెక్కలో చేయని తర్వాత తీర్చుకుంటా. అయినా ఆత్మీయంగా నువ్వు నాకు రుణస్తుడు కదా, కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయమని పౌలు భక్తుడు అతనితో చెబుతున్నాడు.
తర్వాత దీనిలో ఇంకోటి యాకోబు రాసిన 5వ పత్రిక, యాకోబు 5:1-9, 5వ అధ్యాయం 19-20 వచ్చినారు. సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒక్కడు అతని సత్యమునకు మళ్ళీ అళ్ళ పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి యొక్క ఆత్మ రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకోను. అంటే పాపి నుండి పాపి యొక్క ఆత్మను రక్షిస్తే ఆయన పాపములను కప్పివేస్తాడు. పాపి నుంచి తన పాపములను తప్పించాడు అనుకోండి, అతను రక్షించబడతాడు. అందులో దీనిలో లోకాసువార్త 15:7 ఏం చెబుతాయంటే, లోకాసువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, 15వ అధ్యాయం 7వ వచనంలో, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందిన ఒక పాపి విషయమై పరలోక ముందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. మారు మనసు పొందిన వ్యక్తి యొక్క విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది అన్నమాట. ఓ పాపి వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి మరి యొక్క ఆత్మ రక్షించి అనేక పాపలను కప్పివేయినాడు. పాపి వాని తప్పు మార్గం తప్పించేవాడు ఎవరు? దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడు, రక్షించబడిన వాడే పాపములను తను తప్పించడానికి ప్రార్థన చేసి స్వస్థపరచగలడు. విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని రోగిని రక్షిస్తుందని సెలవిచ్చాడు కదా దేవుడు. కాబట్టి పాపిని గురించి ప్రార్థన విశ్వాసి పాపిని గురించి ప్రార్థన చేయటం వలన అతని రక్షించబడినట్లయితే మీరు రక్షించబడినట్లయితే ఏమవుతుంది? పరలోకం ముందు సంతోషం కలుగుతుంది. తర్వాత సంతోషం దీని లోకా రాసిన 15:17 ప్రకారం. తర్వాత యోహాను సువార్త 5:24లో, యోహాను సువార్త 5:24లో, 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసించువాడు నిత్యజీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయము చెప్తున్నాను. నా మాట విని, ఆయన మాట విని అంటే ఆయన మాట దీనిలో నరకం. నా మాట విని నా ఎందు విశ్వాసించినవాడు, నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసిస్తున్నాడు. నా మాట విని అంటే నన్ను పంపిన వాడు అంటే నా మాట ఎవరితో అంటున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు ఏమంటున్నాడంటే ఇతని శిష్యులతో చేత నా మాట విని నన్ను పంపిన వారిని మీరు విశ్వాసం ఉంచినట్లయితే నిత్య జీవం గలవాడు. ఉంచువాడు నా పట్ల నా పంపిన వాడి ఎందుకు విశ్వాసం అంటే తండ్రి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. వాడు తీర్పులోని రాక మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నాడు మీతో నిశ్చయం చెబుతున్నాను. తర్వాత యోహాను సువార్త 3:36 ఏం చెబుతాయంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో, తండ్రి కుమారుని ప్రేమించున్నాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్యము జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు? ఇంతకుముందు వాక్యంలో ఏం చెప్పాడు? ఇక్కడ మనకి నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవులు. వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నాడు మీతో నిశ్చయం చెప్తున్నాడు. ఇప్పుడు దీనిలో ఏం చెబుతున్నాడంటే దీనిలో యోహాను సువార్త 3:36 ఏం చెబుతున్నాడంటే, తండ్రి కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్యజీవము గలవాడు, కుమారుని విధేయుడు కానివాడు నిత్యజీవము చూడడు. తర్వాత దీనిలో ఇంకోటి రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం కూడా చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెబుతాయంటే, మీరు శరీరసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఇందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదరు. శరీరసారముగా నడుచుకున్నట్లే చచ్చిపోతారు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. దేవుని ఆత్మచేత అందరూ నడిపింపదురు వారందరూ దేవుని కుమారులు ఇందురు. దేవుని ఆత్మచేత ఎంతమంది నడిపిస్తారో వాళ్ళంతా దేవుని కుమారులు ఇందురు. మనం దేవుని పిల్లలమనే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నది. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడి వల్ల క్రీస్తుతో కూడా వారసులం అవుతాం. కాబట్టి ఏంటంటే మనం దేవుని కుమారులం అయితే మన దేవుని పిల్లలమని ఆత్మ తానే చెప్తుంది. తర్వాత ఏలనగా
దేవుని అందరు ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని ఆత్మచేత నడిపిన వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు అవుతారన్నమాట. తర్వాత ఈ రోమా 8:26 కూడా ఏం చెప్తాయంటే రోమా 8:26 వచనంలో అటువలే ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఆత్మ మన బలహీనత చూసి సహాయం ఎందుకంటే దీనిలో యోహాను రాసిన పత్రిక 1:14 ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏం చేస్తాడు, మనం ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయటం చేతగాక మూలుగులతో ఉన్నట్లయితే అప్పుడు ఏమంటే చేస్తాడంటే ప్రభు ఆత్మ మన ద్వారా అటువలే ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఏలనగా మనము యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తుంటాడు. అందుకని ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. తర్వాత ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 12:1-3 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:1 మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఆత్మ సంబంధమైన వరముల గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. అందులో 16వ వచనంలో ఏం చెప్తా అంటే 13వ వచనంలో ఏం చెప్తా అంటే చూద్దాం. 13వ వచనంలో ఏలైనగా యూదులమైనను గ్రీసేస్తులమైన దాసులమైన స్వతంత్రులమైన మనమందరం ఒక్క శరీరంలోని ఒక ఆత్మైందే బాప్తీసం పొందితిమి, మనమందరం ఒక్క ఆత్మను పానం చేసిన వారం అవుతుంది. మనం ఒక ఆత్మలోనే బాప్తీసం పొందాం, ఒక ఆత్మలోనే పానం చేసాం. శరీరం ఒక్కటే అవయవమై ఉండగా శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చేయను గాను కనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రం శరీరంలోది కాకపోదుగా, మరియు నేను కన్నును గాను కనుక శరీరంలో దాన్ని కానని చెప్పినంత మాత్రం శరీరంలోనిది కాకపోలేదుగా. శరీరం అంతా కన్ను అయితే వినుట ఎక్కడ, అంతా వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవంలో ప్రతిదానికి దాని చిత్త ప్రకారం శరీరంలో నుంచను. అవన్నీ ఒక అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయములు అనేకములైన శరీరం ఒకటే. కాబట్టి కన్ను శరీరం ఒకటి. కాబట్టి ఇక్కడ ఏంటంటే యోహాను సువార్త 6:63 ఏం చెప్తా అంటే యోహాను సువార్త 6:63 ఆత్మ జీవింపు చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మ జీవములై ఉన్నాయి, కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించిన వారెవరో తన్ను అప్పగింపోయేవాడు ఎవడో మొదటి నుండి యేసునకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆత్మ జీవింపు చేస్తున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాట ఆత్మ జీవమునై ఉన్నది. యోహాను సువార్త 1:16 యోహాను సువార్త 1:16 వచనంలో ఏం చెప్తాడంటే ఆయన పరిపూర్ణతల నుండి మనమందరం కృపను బట్టి కృప పొందుతుంది. ఆయన పరిపూర్ణుడు కాబట్టి నేను పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణంగా ఉండమని చెప్పి దేవుడు సలహా ఇస్తాడు. నేను పరిశుద్ధుడు కానీ మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. కాబట్టి ఆయన పరిపూర్ణుడిగా ఆయన పరిపూర్ణతల నుండి మనమందరం కూడా కృప పొందాం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడును, కృపా సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. కృపా సత్యం ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగితే కృపా క్రీస్తు ద్వారా కలిగింది. తర్వాత దీనిలో ఇంకొక మాట ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం 1-16 1 నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచుండి మీ యందు నేను నిలిచాను. తీగ ద్రాక్షవల్లిలో నిల్చుంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిల్చుంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిల్చుండను, నేను ఎవరినందు నిల్చుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి
చేయలేరు. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే, ప్రభువులు ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడి తీగ వలె బయట పారవేయబడును, ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండల్లా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపడును. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడును, ఇందువల్ల మీరు నాకు శిష్యులమ్మ. మనమంతా ఏంటంటే ఆత్మతో నడిపబడి ఉండాలి. ఆత్మీయంగా నడిపింపబడితే దేవుల్లో ఫలించబడతాం. బహుగా మనం ఫలించడం వలన తండ్రి మహింపరచబడతాడు. అందువల్ల ఏంటంటే మనం ఏది చేసినా కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్తారంటే 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రి మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించనియాలి. వాళ్ళ ఎదుట మీ వెలుగు ప్రకాశించడం. మొదటి కొరింథీయులకు రాసిన కాబట్టి 5:16లో ఇదనమాట. మనకు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రి మహిమపరచబడినట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియాలి. కాబట్టి మనం ఎట్లా అంటే ఆత్మీయంగా బలపడాలి. దీనిలో చెప్పినట్లుగా యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనంలో చెప్పినట్టుగా చూద్దాం. యోహాను 3:2లో 3వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియుడా, నువ్వు ఆత్మలో వృద్ధుల ప్రకారం అన్ని విషయంలో ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాం. కాబట్టి కొద్ది వాక్యం తన వెనుకలు దీవించిన కాక ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని బిడ్డగా ప్రేమించిన ప్రియపరలో కొందరు మా తండ్రి, జీవం గల నాయన, మహిమగల తండ్రి, అన్ని విషయాలకు ఆధారభూతమైన గొప్ప తండ్రి, పాదం చెంతచున్న నాయన, ఆత్మీయంగా బలపరుస్తూ ఆయన సన్నిధిలో ఎదగటానికి సహాయం చేయండి. నాయన ఆత్మలో వర్ధిల్లిన కొరత అన్ని విషయంలో వర్ధిల్లినట్లు సహాయం చేయండి. నాయన ద్రాక్షవల్లి నేను తీగలు మీరు నాలో ఫలిస్తే, నాలో బలపడితే తప్ప మీరు ఫలించాలని ఆలోచన ప్రకారం ఆత్మీయంగా దేవునిలో బలపడి స్థిరపడి దేవుని యొక్క కార్యాల విషయంలో ఎప్పటికీ ఆసక్తులంగా ఉండి నడుచుకోవడానికి సహాయం చేయండి. సమస్తం ఆయన క్రమం మరి జరగడం మీ హస్తాన్ని తూర్చి నడిపించండి. మా సుబుద్ధిని ఆధారం చేసుకుంటాం. పూర్ణ ఎంతో మీ అంది నమ్మకం ఉంచి మా ప్రవర్తన యంత్రం మీ అధికారం లోబడి మీ స్థానికి అధికారం లోబడి నడుచుకోవడానికి సహాయం చేయమని స్పర్శ నమ్మకం వేడుకున్నాను తండ్రి. ఆమె 42